कृतकृत्या स्यू नमामि गजाननं ముస్తబాయ సభాపతిష మత మార్పిడులకు అడ్డుగట్ట వేసి మన హిందూ ధర్మం యొక్క విశిష్టతను బోధించి ముహమ్మదీయులను శిష్యులుగా స్వీకరించినటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సువిశాల వేదికను అలంకరించినటువంటి విశిష్ట పెద్దలందరికీ అలాగే నా యొక్క హిందూ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క వెనకల వేసినటువంటి బ్యానర్ మనం చూస్తే ధర్మం సంఘం మనం ఎప్పుడైతే తలుచుకుంటామో మనకు ముందుగా గుర్తొచ్చేది శ్రీరామచంద్రమూర్తి, ఆంజనేయ స్వామి, శివాజీ, భారత్ మాత, ఇంకా సంఘం అని మనం గుర్తు చేసుకున్నప్పుడు గుర్తు వచ్చే మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ హెడ్గే వార్ గారు. చూడండి, ఇటువంటి వాతావరణంలో మనం మన ధర్మం యొక్క విశిష్టతను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మనిషి యొక్క జీవన విధానాన్ని, జీవన గతిని బోధించినటువంటి సనాతన ధర్మం మన యొక్క జ్ఞాన సంపదని గురు శిష్య పరంపరలో నుంచి అందజేస్తూ మన యొక్క సంస్కృతి ఒక స్త్రీని సరస్వతీదేవిగా, దుర్గామాతగా, అమ్మవారిగా చూపించినటువంటి ధర్మం సనాతన హైందవ ధర్మం. అటువంటి సనాతన హైందవ ధర్మంలో మనం ఉన్నందుకు మనందరికీ ఎంతో గర్వకారణం, గొప్పతనం. డాక్టర్ హెడ్గే వార్ గారు, వారు డాక్టర్ వృత్తిలో ఉంటూ నేను దేహానికి కాదు దేశానికి సేవ చేయాలని చెప్పి హిందువుల సంఘటితం కోసం, సామాజిక సమరసతను పెంపొందించడం కోసం 1925 సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని స్థాపించారు. వారు ఇక్కడ చాలామంది, మీకు ఒక ప్రశ్న అండి, ఆర్ఎస్ఎస్కి ఎన్ని సంవత్సరాలు అంటే అందరు ఏమంటారు? 100 సంవత్సరాలు. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? కానీ నేను కాదంటాను. మనల్ని వయసు అడిగినప్పుడు మనమందరం ఏమని చెప్తాం? మనం పుట్టిన తేదీ అని తెలుపుతాం. అయితే ఆ పుట్టుకకు అంకురార్పణ 9 నెలల క్రితమే జరిగి ఉంటుంది. అది మనం ఖచ్చితంగా చెప్పలేము కాబట్టి మనం ఈ భూమి మీదకి వచ్చిన రోజుగా మనం తెలుపుతాం. అలాగే ఆర్ఎస్ఎస్ యొక్క మూలాల బీజాలు అనేటివి దానికంటే వెనుక ఉన్నాయి. 1915లో మన హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి హరిద్వార్లో అఖిల భారత హిందూ సమ్మేళనం మొట్టమొదటిసారిగా జరిగింది. అది భారత స్థాయి గొప్పగా జరిగింది. అది క్షణకాలంలో జరగలేదు. దానికంటే వెనుక 1905లో దేశ నలుమూలల్లో ఉన్నటువంటి హిందూ ప్రముఖులలో వారందరూ శిబిరాలు ఏర్పాటు చేశారు, బైఠకులు ఏర్పాటు చేశారు మన హిందూ ధర్మం గురించి. ఆ యొక్క మూలాల బీజాల నుంచి రూపాంతరం చెందే 1915లో ఈ యొక్క అఖిల భారత హిందూ సమ్మేళనం జరిగింది. మనం సగర్వంగా చెప్పుకోవచ్చు ఆర్ఎస్ఎస్ యొక్క వాస్తవిక వయసు ఎంత అని. ఎంతండి? 120 సంవత్సరాలు అని. మనందరికీ మూలం సనాతన హైందవ ధర్మం. ఈరోజు ఆర్ఎస్ఎస్ మీద చాలా మంది ఉద్దేశపూర్వకంగా మత వ్యతిరేకి అంటూ ముద్ర వేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా అలా భావించదు. తల్లి లాంటి సనాతన హైందవ ధర్మంలో మనం అందరం వస్తుదైక కుటుంబంగా ఉండాలనేది ఆర్ఎస్ఎస్ యొక్క భావన. అంతేగాని ఇంకొక మతాన్ని నిర్మూలించాలని కానీ, ఇంకొక మతాన్ని నాశనం చేయాలని కానీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా భావించదు. వారిని మనతో సమానంగా చూసుకోవాలని ఆర్ఎస్ఎస్ మనసా వాచ కర్మన భావిస్తుందనేది నా భావన. అటువంటి ఆశయ సాధనం నుంచి పుట్టినదే సమరసత ఫౌండేషన్. ఈ వేదిక ద్వారా టీటీడీ గారి సహకారంతో 1000 మంది ఎస్సీ ఎస్టీ పురోహితులు తయారయ్యారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులుగా మనం అందరం దీనికి అభినందించవలసిన విషయం. ఒకసారి అందరం జై సమరసత అన్నామండి. ఒక చిన్న కథ చెప్పుకుందాం. అందరూ చక్కగా కూర్చోండి. ఇంట్రెస్ట్ ఏం లేకుండా, ఉత్సాహంగా లేకుండా అందరూ ఉన్నారు. ఒక చిన్న కథ మనం చెప్పుకుందాం. ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె చాలా పేదరికంలో ఉండేది. ఒక రోజు గడవాలంటే ఆమె భిక్షాటన చేసి
ధనం సంపాదించాలి. అయితే ఆమె రామ మందిరానికి తన వంతు ఎంత సహాయం చేయాలనుకుంటుందో తన దగ్గర ఉన్నటువంటి ఆ నెల సంపాదించినటువంటి డబ్బులను తీసుకొని అక్కడ కార్యనిర్వాహకులకి ఈ యొక్క డబ్బులు ఇస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహకుడు ఇలా అంటాడు, అమ్మా నీ దగ్గరే డబ్బులు లేవు, నువ్వు మాకు ఇచ్చి నువ్వు మళ్ళీ కష్టపడ్డం ఎందుకు? నీ చుట్టుపక్కల చూస్తే అందరూ మతం మారిపోయి ఉన్నారు, కేవలం నువ్వు ఒక్కటే మతం మారలేదు ఎందుకమ్మా అని ఆ యొక్క కార్యనిర్వాహకుడు ప్రశ్నిస్తాడు. ఎందుకంటే అతను ప్రశ్నించడానికి కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి అన్ని ఇళ్ళల్లో అందరు వేరే మతాల వారు, కేవలం ఆ ఒక్కటి శ్రీరామచంద్రుడి యొక్క చిత్రపటం పెట్టుకొని రోజు నిత్యం పూజ చేసేది. అప్పుడు ఆమె అంటుంది, నాకు అమ్మమ్మ చెప్పినటువంటి కథలు నన్ను ఎంతో ఆకర్షితురాలు చేసింది, శ్రీరామచంద్రుడిని నిత్యం పూజ చేయమనింది, కాబట్టి నేను నా ధర్మాన్ని వదులుకోలేదు, నా శ్రీరామచంద్రుడిని వదులుకోలేదు అని చెప్పింది. ఆమె పేరు వింటే మీరు అందరు సంతోషిస్తారు. ఆమె పేరు ఏమిటంటే సీతమ్మ. ఆమె శ్రీరామచంద్రుడి మీద ఎంతో భక్తితో ఈ యొక్క రామ మందిరానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇటువంటి అనేక మంది దేశభక్తులు మన దేశంలో ఉండడం మనకి గర్వించదగిన విషయం. యుగ యుగాల తరతరాల చరిత్రలో మన భారతీయ సనాతన హైందవ ధర్మంలో నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు 2 ఉన్నాయి. తెలుసా ఎవరికైనా? అవి ఈ యొక్క అఖండ భారతావనికి కార్యక్షేత్రముగా ఉండి జ్ఞాన వెలుగులు ప్రసరింపచేశాయి. దుర్యోధనుడిచే స్థాపిత తక్షశిల విశ్వవిద్యాలయం, అలాగే గుప్త వంశానికి చెందిన వారితో స్థాపిత నలంద విశ్వవిద్యాలయాలు అఖండ భారతావనిలో జ్ఞాన వెలుగులు ప్రసరింపజేశాయి. ఈ 2 విశ్వవిద్యాలయాలని ప్రాచ్య సంస్కృతి మత మార్పులు అనే ఆయుధంతో మన యొక్క విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈరోజు వారు చేసినటువంటి మత మార్పుడు అనే ఆయుధంతో మనలో ఉన్నటువంటి ఐక్యతను కోల్పోయేలాగా చేశారు. ఈరోజు మనం ఎటువంటి సమాజంలో ఉంటున్నామంటే కేవలం సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాం, కానీ దైవాది కార్యక్రమాలు కర్మలు చాలామంది హిందువులు పాటించడం లేదు. ఈరోజు మనం ఎటువంటి సమాజంలో ఉంటున్నామంటే సీతాదేవి లాంటి గొప్ప పతివ్రత నడియాడిన ఈ పుణ్యగడ్డ మీద స్త్రీలకు భద్రత కల్పించలేకపోతున్నాం. ఈరోజు మనం ఎటువంటి సమాజంలో ఉంటున్నామంటే కేవలం సనాతన ధర్మాన్ని ఆచరించిన ఒక వ్యక్తిని బ్రతికుండగానే దహించి వేశారు. కాబట్టి మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత మనకుంది, ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత మనకుంది. అందుకే చాణక్యులు వారు అంటారు, సంఘే యుక్తే కలవు యుగే. సంఘంతో కలిసినప్పుడే, ఎప్పుడైతే మనం ఒక్కటిగా ఉంటామో మనకి బలం వస్తుంది. ఏకం చక్రం నవర్తతే, ఒక్క చక్రం ఎప్పుడూ కూడా ప్రయాణించలేదు, మనం ఎప్పుడు కలిసి ఉన్నప్పుడే ప్రయాణించగలము అని చాణక్యులు వారు అంటారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది హిందూ మతం కాదు, సనాతన హైందవ ధర్మం, వేదాలతో ఉద్భవించిన ధర్మం కాబట్టి ఇది సనాతన ధర్మం. ఇందాక అమ్మవారు చెప్పారు, దీనికి పుట్టుక అనేది లేదని. వేదాలకి ఎలాగైతే పుట్టుక లేదో అది ఎవరి చేత రచించబడలేదు, అవి వాటంతటికి అవే పుట్టాయి. వాటితో పుట్టిన ధర్మమే మన సనాతన ధర్మం. దీనికి పుట్టుక ఎలా లేదు, దీనికి నాశనం కూడా ఉండదు. చిరస్థాయిగా ఎన్ని సంవత్సరాలైన యుగాలు గడిచినా కూడా ఈ ధర్మం అలాగే ఉంటుంది. మనం భయపడవలసిన అవసరం అనేది లేదు. ఈరోజు చాలామంది అమ్మ అనే సంస్కృతికి దూరం అయ్యారు. మీరందరూ అనుకోవచ్చు మన జీవితంలో ఎక్కువగా వాడిన పదం అమ్మ అని. మీరు అనుకోండి, మీరు నిజంగా అమ్మ అనే పదాన్ని ఎక్కువగా వాడారా మీరు జీవితంలో? ఎందుకంటున్నానంటే ఈరోజు చాలామంది చదువుకోవడానికి వేరే వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు, బయట చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి వేరే దేశాలకు కూడా వెళ్ళిపోతున్నారు. కానీ అమ్మతో మాట్లాడడానికి వీలుండదు. ఎప్పుడో వారానికి ఒక్కసారి అమ్మకు ఫోన్ చేస్తారు, ఆ వారానికి ఒకసారి అమ్మాని తలుచుకుంటారు. మిగతా సమయంలో చదువుకోవడము, లేదంటే ఫోన్, లేదంటే టీవీ. మనం ఎక్కువగా వాడే పదాలు ఏమిటంటే ఉదయాన్నే లేచి న్యూస్ పేపర్ చూసినప్పుడు అటు వార్తాపత్రికల్లో, అలాగే టీవీల్లో, అలాగే ఫోన్లో
మనం ముందుగా చూసేది ఆ వార్తాపత్రికల్లో అయితే కేవలం అడ్వర్టైజ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడో చివరిన వార్త ఉంటుంది. సేల్, ఆఫర్, డిస్కౌంట్ అనే పదాలు ఎక్కువగా చూస్తాం. ఈరోజు ఈ సేల్ ఉందని, రేపు ఆ డిస్కౌంట్ ఉందని, మన్నాడు పండుగకి ఇటువంటి ఆఫర్ ఉందని, మనం ఇలా తీసుకోవాలని, ఇటువంటి విషయాలే మనం ఎక్కువగా చూస్తాం. కానీ మన సంస్కృతి పట్ల అవగాహన మనం కోల్పోతున్నాం. అందుకే అమ్మ అనే పదానికి ఎప్పుడైతే దగ్గర అవుతామో మన సంస్కృతికి, మన ధర్మానికి మనం దగ్గర అవుతున్నట్లే. ఈరోజు దేశ యువత సనాతన ధర్మం అంటే చాలామంది ఒక మతానికే పరిమితం చేస్తున్నారు. అది ఒక జ్ఞాన సంపదని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఆర్ఎస్ఎస్ లాంటి గొప్ప సంఘాలు దృష్టి సారించి ఈ యొక్క సనాతన ధర్మం మీద అవగాహన కల్పిస్తున్నారు. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, అందరూ ఒకసారి నాతో పాడి అస్మాకం సనాతనం తదస్తి పురాతనం అస్మాభిః రక్షణీయం రక్షణీయం. మన సనాతన ధర్మం పురాతనమైనది, మనం దానిని రక్షించుకోవాలని ఈ యొక్క 3 వాక్యాలు చెప్పడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్ స్వామీజీ. మేమందరము పిన్న వయస్కులో ఉన్నటువంటి స్వామీజీ గారు ఏం చెప్తారో ఎలా చెప్తారో అనుకున్నాం. కానీ మమ్మల్ని అందరినీ మాత్రం మీ జ్ఞాన ప్రసంగంతో చాలా 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 జ్ఞానాన్ని అయితే ప్రసాదించారు. హృదయపూర్వకంగా స్వామి గోవింద స్వామి గారి బ్రహ్మగారి మఠం నుంచి వచ్చి మనకు విలువైన సందేశాన్ని ఇచ్చినందుకు మీ అందరి కర్తాల తులలతో హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. స్వామి వివేకానందుని గుర్తు చేశారని మనందరం కూడా మరొక మారు ఒకసారి తలుచుకోవాలి. అభినవ వివేకానందుడు.